వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. మై సెల్ఫ్ మణికంఠ. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా థర్డ్ సెక్షన్ అయినటువంటి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ రిలేటెడ్గా ఆల్రెడీ 3 టాపిక్స్ని డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు ప్రత్యేకంగా ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మహిళా శిశు సంక్షేమ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల గురించి డిస్కస్ చేసుకుందాం. ఇది అటు గవర్నెన్స్ పర్స్పెక్టివ్లోను, ఇండియన్ సొసైటీ పర్స్పెక్టివ్లోను, గవర్నమెంట్ స్కీమ్స్ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి దీన్ని ప్రత్యేకంగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇందులో భాగంగా మేజర్ హైలైట్స్ ఏమి ఇచ్చారంటే మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్కి సంబంధించినటువంటి అంశాలు, ప్రత్యేకంగా మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఎంత ఉందనేసి, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎంత ఉందనేసి చెప్పడం జరిగింది. సో ప్రత్యేకంగా తెలంగాణలో అయితే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది 43/1,00,000 లైవ్ బర్త్స్ ఉంది. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది 21 అనేది ఉండడం జరిగింది. అదే ఇండియాలో ఏ విధంగా ఉంది అనే అంశాన్ని కూడా చూసుకుంటే ఎంఎంఆర్ అనేది ఇండియాలో 97గా ఉంది, తెలంగాణలో అయితే 43గా ఉంది. ఐఎంఆర్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అనేది తెలంగాణలో అయితే 21గా ఉంటే ఇండియాలో 28గా ఉండడం జరిగింది. సో ఈ డేటా రిలేటెడ్ అంశాలతో పాటునే గవర్నమెంట్ రిలేటెడ్ స్కీమ్స్ గురించి కూడా ఈ టాపిక్లో ఎక్కువగా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్, ఈ విధంగా ఐఎంఆర్ ఎంఎంఆర్ గురించి చదువుకున్నాం. రైట్, అదేవిధంగా తెలంగాణలో టోటల్ ఫెర్టిలిటీ రేటు ఎంత ఉంది అనే అంశం గురించి కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఎంత ఉందంటే 1.5గా ఉండడం జరిగింది. అదే ఇండియాలో టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఎంత ఉంది అనే అంశాన్ని మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. రైట్, ఇకపోతే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ రిలేటెడ్గా తెలంగాణలో ఏ విధమైనటువంటి అంశాలు ఉన్నాయి అనే అంశాన్ని చూస్తే దీనికి అంగన్వాడీ సెంటర్స్గా పేరు మార్చడం జరిగింది. సో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ రిలేటెడ్గా తెలంగాణలో అంగన్వాడీ సెంటర్స్ అరౌండ్ 35,700 ఉండడం జరిగింది. సో 35,700 అంగన్వాడీ సెంటర్స్ అనేవి తెలంగాణలో ఉండడం జరిగింది. సో ఇందులో భాగంగా హెల్త్ పరంగా, న్యూట్రిషన్ పరంగా, ఎడ్యుకేషన్ సర్వీసెస్ అనేవి దీని ద్వారా అందించడం జరుగుతుంది అనేది మనకి అర్థమవుతుంది. రైట్, ఇందులో భాగంగానే అంగన్వాడీ హెల్ప్ లైన్ గురించి, ఆరోగ్యలక్ష్మి పథకం గురించి కూడా చదువుకుంటాం. తర్వాత ఐసిడిఎస్ ఇంతవరకు ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేసిందనే అంశాన్ని ఇక్కడ జస్ట్ ఇచ్చారు. సో ఇటువంటి డేటాను గుర్తుపెట్టుకునే దానికంటే జస్ట్ ఎన్ని అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయనేసి, లేకపోతే ఐఎంఆర్ ఎంఎంఆర్ ఎంత ఉందనేసి, ఇటువంటి అంశాల మీద ఫోకస్ చేస్తూ చదవండి. అంటే మరి ఇది మైన్యూట్గా అంత స్కోప్ ఉండదు అడగడానికి. సో బట్ ఇటువంటివి అయితే అడగడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి అవి చూసుకోండి. తర్వాత తెలంగాణలో ప్రత్యేకంగా ఈ అంగన్వాడీ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మరింత ఎక్స్టెన్షన్ చేయడానికి, ఇంతవరకు ఎక్కడైతే అందుబాటులో లేవో ఆ ప్రాంతాల్లో విస్తరించడానికి కోసం మొబైల్ అంగన్వాడీ సెంటర్స్ కూడా తీసుకురావడం జరిగింది. సో మొబైల్ అంగన్వాడీ సెంటర్స్ హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ టు రీచ్ మోర్ పీపుల్ ఎస్పెషల్లీ ఇన్ అర్బన్ ఏరియాస్ దట్ వర్ ప్రీవియస్లీ నాట్ కవర్డ్. సో ఇంతకుముందు కవర్ అవ్వని ప్లేసెస్లో కూడా ఈ మొబైల్ అంగన్వాడీ సెంటర్స్ ద్వారా అర్బన్ ఏరియాస్లో ఈ సహాయాన్ని అందించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ అంగన్వాడీ సెంటర్స్ ఐసిడిఎస్ అనే దాన్ని ఈవెన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో కూడా ఇంటర్లింక్ చేసుకొని చదువుకోండి. ఇందులో భాగంగా ప్రత్యేకంగా ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ ఏదైతే ఉందో ఆ రిలేటెడ్గా నిపుణ్ భారత్ అనే పథకాన్ని తీసుకొచ్చారు కదా. సో ఆ నిపుణ్ భారత్ని ఈ ఐసిడిఎస్తో ఇంటర్లింక్ చేసుకొని అంగన్వాడీ సెంటర్స్ గురించి చదువుకోండి. రైట్, ఇకపోతే తెలంగాణలో చిల్డ్రన్స్ హోమ్స్ ఎన్ని ఉన్నాయి అనే అంశం చూసుకుంటే 35 చిల్డ్రన్ హోమ్స్ అనేవి మన స్టేట్లో ఆపరేషనల్గా ఉన్నాయి. సో దీని యొక్క కీ అచీవ్మెంట్స్ ఏమనేవి ఇచ్చాడు. సో మనకి ఎగ్జామ్లో అడిగితే ఈ చిల్డ్రన్ హోమ్స్కి సంబంధించినటువంటి అంశాల గురించి అడుగుతారు, అంతకుమించి ఎక్కువ ఉండదు. సో ఇందులో మెయిన్గా ఇంకొక అంశం చూసుకుంటే ఈ ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ అనేవి దేనికి సంబంధించినవి అని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ ముస్కాన్ అనేది ఉమెన్కి సంబంధించిందా, చైల్డ్కి సంబంధించిందా, ట్రాన్స్జెండర్స్కి సంబంధించిందా, లేకపోతే దివ్యాంగులకు సంబంధించిందా అని అడగడానికి స్కోప్ ఉంటుంది. సో ఈ విధంగా అడిగినప్పుడు ఆపరేషన్ ముస్కాన్, అదేవిధంగా ఆపరేషన్ స్మైల్ అనేది చిల్డ్రన్స్కి సంబంధించినటువంటి అంశం అనేది గుర్తుపెట్టుకోండి. రైట్, తర్వాత చూసుకుంటే ప్రత్యేకంగా ఒక్కొక్క అంశం గురించి ఇన్ డీటెయిల్గా చదువుకుందాం. సో ఇందులో మెయిన్గా ఇందాకే చెప్పుకున్నాం, తెలంగాణలో దాదాపు ఐసిడిఎస్ ప్రాజెక్ట్స్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ ప్రాజెక్ట్స్ అనేవి దాదాపు 149 ఉండడం జరిగింది. అదేవిధంగా ఎన్ని అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయంటే 35,700 అంగన్వాడీ సెంటర్స్, 35,700 అంగన్వాడీ సెంటర్స్ అనేవి ఉండడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ప్రత్యేకంగా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్స్ అవ్వచ్చు, ఉమెన్ అండ్ చైల్డ్కి సంబంధించి చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్స్ కావచ్చు, ఉమెన్ హెల్ప్ లైన్స్ కావచ్చు, సఖీ 1 సెంటర్సు. సో ఈ విధంగా అనేక పథకాలు అటు మహిళా భద్రత కోసం, మహిళా సాధికారత కోసం,
పిల్లల యొక్క భద్రత కోసం తీసుకురావడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా స్కీమ్సే మోస్ట్లీ ఈ చాప్టర్లో ఎక్కువగా స్కీమ్స్ గురించే అడగడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది. ఇది ఈవెన్ ఇండియన్ సొసైటీలో కూడా మనకి డైరెక్ట్గా సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి వీటి మీద ఖచ్చితంగా ఫోకస్ చేసుకొని చదవాలి. ఇకపోతే తెలంగాణలో చైల్డ్ ప్రొటెక్షన్ అవ్వచ్చు, మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించినటువంటి సర్వీసెస్ ఏవేవి అవైలబుల్గా ఉన్నాయి అనే అంశాన్ని చూసుకుంటే దాదాపు తెలంగాణలో 35 చిల్డ్రన్ హోమ్స్ ఉన్నాయి, 17 శిశు గృహాలు ఉన్నాయి, 33 డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్స్, 33 చైల్డ్ హెల్ప్ లైన్ యూనిట్స్, ఒక చైల్డ్ లైన్ హెల్ప్ లైన్ WCD కంట్రోల్ రూమ్ ఉండడం జరిగింది. అదేవిధంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ అనేవి 33 ఉన్నాయి. సో ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక్కొక్కటి ఉండడం జరిగింది. అదేవిధంగా జువైనల్ జస్టిస్ బోర్డ్స్ అనేవి 33 ఉన్నాయి, జువైనల్ హోమ్స్ అనేవి 7 ఉన్నాయి, స్టేట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అనేది ఒకటి, స్టేట్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ అనేది ఒకటి ఉంది. సో దీన్ని ఇంటర్లింక్ చేసుకొని కారా గురించి కూడా చదువుకోవాలి. సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ గురించి ప్రత్యేకంగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా ఈ అంశాల మీద ఫోకస్ చేస్తూనే ఇక్కడ జువైనల్ జస్టిస్ బోర్డ్స్ అవ్వచ్చు, జువైనల్ హోమ్స్ అని ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా జువైనల్ జస్టిస్ యాక్ట్ గురించి ఖచ్చితంగా చదువుకోవాలి. ఎట్ ది సేమ్ టైం ఉమెన్ ప్రొటెక్షన్ అంటే బాలికల యొక్క సంరక్షణ కోసం ఈవెన్ పోక్సో యాక్ట్ కూడా తీసుకొచ్చారు కదా 2012లో. సో ఈ పోక్సో యాక్ట్ గురించి చదువుకోవాలి. అట్ ది సేమ్ టైం జువైనల్ జస్టిస్ యాక్ట్ గురించి కూడా చదువుకోవాలి. సో ఇవన్నీ కూడా మనకి సొసైటీ రిలేటెడ్గా వస్తాయి కాబట్టి ఆల్రెడీ మీ అందరూ చదివి ఉంటారనేసి నేను అనుకుంటున్నా. సో ప్రత్యేకంగా ఈ 2 యాక్ట్స్ గురించి చదువుకోండి, జువైనల్ జస్టిస్ యాక్టు, పోక్సో యాక్ట్ గురించి. ఇకపోతే ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి ఉమెన్ హెల్ప్ లైన్కి సంబంధించి 181 అనే హెల్ప్ లైన్ తీసుకొచ్చారు. సో మనకి ఎగ్జామ్లో అడుగుతారు 112 లేకపోతే 181 లేకపోతే 1084 లేకపోతే 1098. సో ఉమెన్ హెల్ప్ లైన్కి సంబంధించినటువంటి అంశం గురించి అడిగితే 181 అనేది ఉమెన్ హెల్ప్ లైన్ కోసం తెలంగాణలో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 36 సఖీ వన్ స్టాప్ సెంటర్స్ని తీసుకొచ్చారు, 18 స్వదార్ గృహాలను తీసుకొచ్చారు, 2 ఉజ్వల హోమ్స్ని తీసుకొచ్చారు. సో ప్రత్యేకంగా మనకి ఎలా అడుగుతారంటే స్వదార్ గృహాలు దేనికోసం, ఉజ్వల హోమ్స్ దేనికోసం తీసుకొచ్చారనేది అడగొచ్చు, సఖీ వన్ స్టాప్ సెంటర్స్ దేనికోసం తీసుకొచ్చారు. సో ఈ విధంగా మనకి ప్రశ్నలు అడుగుతారు కాబట్టి వీటి గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో వీలైతే గవర్నమెంట్ స్కీమ్స్ రిలేటెడ్గా ఏదైనా వీడియోస్ చేస్తే అందులో భాగంగా వీలైతే ఉమెన్కి సంబంధించి అవ్వచ్చు, అగ్రికల్చర్కి సంబంధించి అవ్వచ్చు, చిల్డ్రన్కి సంబంధించి, ట్రాన్స్జెండర్స్కి సంబంధించి, దివ్యాంగులకు సంబంధించి, మైనారిటీస్కి సంబంధించి, పారిశ్రామిక రంగం, సేవా రంగానికి సంబంధించినటువంటి అనేక స్కీమ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. బట్ ఇక్కడైతే ప్రత్యేకంగా మీకు చెప్తున్నా ఉమెన్ రిలేటెడ్గా అన్ని స్కీమ్స్ గురించి అటు సెంట్రల్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్స్ చదవాలి. స్కీమ్స్ గురించి మాత్రమే కాకుండా అందులో కొన్ని మైన్యూట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, వాటి మీద కూడా ఫోకస్ చేసుకొని చదవాలి. రైట్. తర్వాత ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ చూసుకుంటే దాని పేరు మార్చడం జరిగింది. ఏం పేరంటే అంగన్వాడీ సర్వీసెస్ ప్రాజెక్ట్గా పేరు మార్చడం జరిగింది అనేది ఇక్కడ ఇచ్చారు. సో ప్రత్యేకంగా తెలంగాణలో అయితే ఎన్ని సర్వీస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయంటే 149 అంగన్వాడీ సర్వీసెస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఇందులో భాగంగా 99 రూరల్ గ్రామీణ ప్రాంతాల్లోనూ, 25 అర్బన్ ప్రాంతాల్లోనూ, ఇంకొక 25 ట్రైబల్ రిలేటెడ్ సర్వీసెస్ ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి. సో మొత్తం ఎన్ని ఉన్నాయంటే 149 సర్వీసెస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇందులో రూరల్ అయితే 99 ఉన్నాయి, అర్బన్లో అయితే 25, ట్రైబల్ అయితే ఇంకొక 25 ఉన్నాయి. సో ఈ విధంగా ఈ అంశాలను గుర్తుపెట్టుకోండి. అట్ ది సేమ్ టైం తెలంగాణలో అంగన్వాడీ సెంటర్స్ ఎన్ని ఉన్నాయంటే 35,700 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయనేసి గుర్తుపెట్టుకోండి. రైట్. తర్వాత ఈ అంగన్వాడీకి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ కూడా ఉంది. సో 155-209 అనేది అంగన్వాడీకి సంబంధించినటువంటి హెల్ప్ లైన్. తర్వాత ఇందాక చెప్పినట్టే దీనికి రిలేటెడ్గా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి కదా. సో ఆ రిలేటెడ్ స్కీమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్య లక్ష్మి స్కీమ్ అనేది ఏంటి, దేనికోసం తీసుకొచ్చారు, సో ఈ అంశం గురించి కూడా గుర్తుపెట్టుకోండి. సో ఆల్రెడీ తర్వాత మనం డిస్కస్ చేసే దాంట్లో ఈ ఆరోగ్య లక్ష్మి స్కీమ్ గురించి ప్రత్యేకంగా వస్తుంది కాబట్టి అక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. రైట్. ఆరోగ్య లక్ష్మి అవ్వచ్చు, అంటే ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి ఉమెన్ రిలేటెడ్గా కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు. సో ఈ విధంగా స్కీమ్స్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అడగడానికి కూడా స్కోప్ ఉంటుంది కాబట్టి ఆ అంశాలని ఇంటర్లింక్ చేసుకొని చదవాలి. తర్వాత అంగన్వాడీ కమ్ కృషి సెంటర్స్ ఎన్ని ఉన్నాయి, సో ఇది ఏ స్కీమ్ కిందకి వస్తుంది అనే అంశాన్ని కూడా చూడండి. సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ శాంక్షన్డ్ 33 అంగన్వాడీ కమ్ కృషి సెంటర్స్ ఇన్ ద స్టేట్ అండర్ పాలనా స్కీమ్. సో ఈ అంగన్వాడీ కమ్ కృషి సెంటర్స్ ఏ స్కీమ్ కిందకి వస్తుంది అనే అంశాన్ని గురించి అడుగుతారు కాబట్టి అప్పుడు ఏం పెడతాం, పాలనా స్కీమ్ కిందకి ఇది వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. రైట్. దిస్ ఇనిషియేటివ్, సో ప్రత్యేకంగా ఈ ఇనిషియేటివ్ aims to provide సేఫ్ డే కేర్ ఫెసిలిటీస్. సో ప్రత్యేకంగా డే కేర్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అందులో సేఫ్గా ఇవ్వడం,
అదేవిధంగా చిల్డ్రన్స్కి సంబంధించి కాగ్నేటివ్, న్యూట్రిషన్, హెల్త్ డెవలప్మెంట్ ఎన్హాన్స్ చేయాలనే ఉద్దేశంతో ఈ పాలనా స్కీమ్ కింద ఈ అంగన్వాడీ కమ్ కృషి సెంటర్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. సో తర్వాత ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అంశాలు చూసుకుంటే ఇక్కడ ఏజ్ 3 to 6 years మధ్య ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది పూర్తిగా చిల్డ్రన్స్ యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయడం జరిగింది. సో ఈ విధంగా దీన్ని మనం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020తో ఇంటర్లింక్ చేసుకొని చదవాలి. అందులో మెయిన్గా ఫౌండేషన్, లిటరసీ, న్యూమరసీ పరమైనటువంటి అంశాలు, దీనికి సంబంధించి నిపుణ్ భారత్ పథకాన్ని కూడా తీసుకొచ్చారు కదా. సో ఈ నిపుణ్ భారత్ పథకాన్ని ఫౌండేషన్, లిటరసీ, న్యూమరసీ ఇంటర్లింక్ చేసుకొని తెలంగాణలో ప్రత్యేకంగా ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అంశాలు ఏవేవి తీసుకొచ్చారనేవి చదువుకోవాలి. సో మ్యాక్సిమం ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉంది. 1 లేదంటే 3 క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉంది కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఫోకస్ చేసి చదవండి. తర్వాత చూసుకుంటే ఆరోగ్యలక్ష్మి, ఇందాక చెప్పినట్టు ఆరోగ్యలక్ష్మి పథకం అనేది ప్రత్యేకంగా న్యూట్రిషన్ ప్రోగ్రామ్గా తీసుకురావడం జరిగింది. సో ఏంటి అసలు సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైమ్ సర్వీసెస్ రెండర్డ్ అండర్ ICDS, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్లో భాగంగా ఈ ఆరోగ్యలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చారు. ఇట్ ఇంప్లిమెంటెడ్ ఎన్ని ICDS ప్రాజెక్ట్స్ ఉన్నాయో అన్నిటి దగ్గరలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం అంగన్వాడీ సెంటర్స్ అన్నింటిలో కూడా ఈ ఆరోగ్యలక్ష్మి పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. సో యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్, ద గవర్నమెంట్ ప్రొవైడ్స్ న్యూట్రిషన్ టు చిల్డ్రన్ ఏజ్డ్ 7 months to 6 years అండ్ ప్రెగ్నెంట్ లాక్టిక్ ఉమెన్ అండర్ ది స్కీమ్. సో మనకి ఎగ్జామ్లో ఏం అడుగుతారంటే ఆరోగ్యలక్ష్మి స్కీమ్ యొక్క ఎయిమ్, ఆబ్జెక్టివ్ ఏంటి అని అడగచ్చు. అది కాకపోతే ఇందులో బెనిఫిషియరీస్ ఎవరు అనేసి అడుగుతారు. సో లబ్ధిదారులు ఎవరు అన్నప్పుడు 7 months ఏజ్ నుంచి 6 years ఏజ్ మధ్య ఉన్న పిల్లలందరూ కూడా ఇందులో లబ్ధిదారులుగా ఉంటారు. వీళ్ళు మాత్రమే కాకుండా లాక్టింగ్ మదర్స్, ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా ఉండడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. సో అటు ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్, ఈ స్కీమ్ ఎప్పుడు తీసుకొచ్చారు, ఈ స్కీమ్ అండర్ ద విచ్ మినిస్ట్రీ అని అడగచ్చు. అదేవిధంగా బెనిఫిషియరీస్ ఎవరు ఉంటారు అనే దాని గురించి కూడా అడుగుతారు కాబట్టి ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ పెడుతూ ఉండండి. సో అండర్ దిస్ ప్రోగ్రామ్ ఈ స్కీమ్ కింద ఏం చేస్తారంటే ప్రెగ్నెంట్ అదేవిధంగా లాక్టింగ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1 full meal daily consisting of rice, dal, oil, vegetables, condiments, 200 ml of milk and 1 boiled ఎగ్తో ప్రాపర్గా న్యూట్రిషన్స్ అనేవి అందించడం జరుగుతుంది. సో తర్వాత బాలామృత పథకం అనేది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఆల్రెడీ ఆరోగ్యలక్ష్మి పథకం దేని గురించి అంటే ప్రత్యేకంగా ఇట్ ఈస్ ఎ సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్. సో ఇందులో బెనిఫిషరీస్ ఎవరు ఉంటారనేది 7 months to 6 years మధ్య వాళ్ళు, లాక్టింగ్ మదర్సు, ప్రెగ్నెంట్ ఉమెన్స్. సో ఈ విధంగా చదువుకోవాలి. తర్వాత బాలామృత స్కీమ్ గురించి చూసుకుంటే సో ప్రత్యేకంగా ఈ బాలామృత స్కీమ్ అనేది కూడా న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కిందకే వస్తుంది. సో ఇందులో ఏ అంశాలు ఉంటాయంటే 2.5 kg ప్యాక్ కంటైనింగ్ ఏ పౌడర్ మిక్సర్ ఆఫ్ రోస్టెడ్ వీట్, బెంగాల్ గ్రామ్, మిల్క్ పౌడర్, షుగర్, ఆయిల్ అండ్ 16 eggs per month ఈజ్ ప్రొవైడెడ్ కన్సెప్షన్ బై చిల్డ్రన్ ఏజ్డ్ 7 months to 3 years. సో బాలామృత పథకం అనేది 7 months నుంచి 3 years మధ్య ఉన్నటువంటి పిల్లలకు వర్తించడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. అదే ఆరోగ్యలక్ష్మి అయితే 7 months నుంచి 6 years, అదే బాలామృతం అయితే 7 months నుంచి 3 years మధ్య ఉన్న పిల్లలకి ఇది అందించడం జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. ప్రత్యేకంగా ఈ స్కీమ్ దేనికోసం వచ్చారంటే లో బర్త్ వెయిట్ని కంట్రోల్ చేయడానికి, మాల్ న్యూట్రిషన్ కంట్రోల్ చేయడానికి, IMRని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. 1 బర్త్ వెయిట్ స్టంటింగ్ అవ్వచ్చు, వేస్టింగ్ అవ్వచ్చు, అండర్ న్యూట్రిషన్ అవ్వచ్చు, IMR. సో ఈ అంశాలని తగ్గించాలి, కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ బాలామృత పథకాన్ని తీసుకురావడం జరిగింది. సో ఆల్రెడీ మనం ఎడ్యుకేషన్ రిలేటెడ్గా కొన్ని అంశాలు చదువుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకు సంబంధించి ఎడ్యుకేషన్ అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ ఆల్రెడీ మిడ్ డే మీల్ స్కీమ్ గురించి, అల్పాహార పథకం గురించి అంటే బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్ గురించి, రాగి జావకు సంబంధించినటువంటి అంశాల గురించి ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ రిలేటెడ్గా వచ్చినప్పుడు చదువుకున్నాం. సో ప్రత్యేకంగా ఈ అల్పాహార పథకం అటు రూరల్ ఏరియాస్లో ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, అర్బన్ ఏరియాస్లో ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, రాగి జావా పథకాన్ని ఏ ట్రస్ట్ సహాయం ద్వారా అందించడం జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి అంశాల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అడిగితే చెప్పండి, రాగి జావా ప్రోగ్రామ్ అనేది ఏ ట్రస్ట్ సహాయ సహకారాలతో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అనేది మీరు తెలిస్తే కామెంట్ చేయండి. సో అదేవిధంగా ఇందాక చెప్పినట్టే ఈ అంగన్వాడీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది కొన్ని ఏరియాస్కి వర్తించడం లేదు. అయితే దీన్ని ఎక్స్టెండ్ చేయాలనే ఉద్దేశంతో మిగతా ఏవైతే ఇంతవరకు కవర్ చేయలేదో ఆ ప్రాంతాలకు కూడా ఎక్స్టెన్షన్ చేయాలనే ఉద్దేశంతో ఈ మొబైల్ అంగన్వాడీ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మొబైల్ అంగన్వాడీ సెంటర్స్ హ్యావ్ ఆల్సో బీన్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్
అన్కవర్డ్ అర్బన్ ఏరియాస్ టు ఎక్స్టెండ్ ద ప్రోగ్రామ్స్ రీచ్. సో ప్రత్యేకంగా మొబైల్ అంగన్వాడీ సెంటర్స్ అనేవి అర్బన్ ప్రాంతాలకే పరిమితమై ఉన్నది అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసుకుంటే పోషణ అభియాన్కి సంబంధించి సో ప్రత్యేకంగా ఇది కూడా న్యూట్రిషన్ పరమైనటువంటి అంశాలకు అనుగుణంగా తీసుకొచ్చారు. సో ఇది ఎందుకు తీసుకొచ్చారంటే టు రిడ్యూస్ మాల్ న్యూట్రిషన్ త్రూ ఏ లైఫ్ సైకిల్ అప్రోచ్, ఫోకసింగ్ ఆన్ రిడ్యూస్ స్టంటింగ్, వేస్టింగ్, అండర్ వెయిట్ ఇన్ చిల్డ్రన్ అండర్ 5, లో బర్త్ వెయిట్ అవ్వచ్చు, ఎనేమియా, అడాలసెంట్ గర్ల్స్, ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. సో ప్రత్యేకంగా పోషణ అభియాన్ దేనికి తీసుకొచ్చారంటే ఈ పోషకాహార లోపం ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా స్టంటింగ్ మీద, వేస్టింగ్ మీద, అండర్ వెయిట్ అంటే తక్కువ బరువు ఉన్న పిల్లల మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా పుట్టినప్పుడు తక్కువ బరువు ఉన్న వాళ్ళ మీద, రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నటువంటి బాలికలు, మహిళల మీద ఈ పోషణ్ అభియాన్ పథకం అనేది ఫోకస్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా తెలంగాణలో అయితే 2580 పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ మీద, WCD ఫంక్షనరీస్ మీద రైట్ ఈ విధంగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. తర్వాత చూసుకుంటే పోషణ్ పక్వాడా క్యాంపెయిన్. సో మనకి ఎగ్జామ్లో ఏం అడగరు. సో పోషణ్ అభియాన్ ఈజ్ రిలేటెడ్ టు దేనికి సంబంధించింది, అదేవిధంగా పోషణ్ అభియాన్లో ఎవరెవరు బెనిఫిషియరీగా ఉంటారు, సో పోషణ్ అభియాన్ దేని మీద అంటే దేన్ని దృష్టిలో పెట్టుకొని ఇది తీసుకురావడం జరిగిందని అడుగుతారు. అదేవిధంగా పోషణ్ పక్వాడ్ క్యాంపెయిన్ అనేది ఏ మాసంలో తీసుకొచ్చారు, సో ఇటువంటివి అడుగుతూనే ఇది ప్రత్యేకంగా దేని మీద ఫోకస్ చేస్తూ తీసుకొచ్చారు. సో ప్రత్యేకంగా చెప్పాలంటే మార్చ్ 2024లో ఒక 15 డే క్యాంపెయిన్గా ఈ పోషణ్ పక్వాడా క్యాంపెయిన్ తీసుకొచ్చారు. ఇది ప్రత్యేకంగా ఇట్ ప్రమోటెడ్ ట్రెడిషనల్ అండ్ లోకల్ డైటరీ ప్రాక్టీసెస్ అండ్ న్యూట్రిషన్ రిజల్టింగ్ ఇన్ ఓవర్ 2 million యాక్టివిటీస్ టు రైజ్ అవేర్నెస్ అండ్ సపోర్ట్ న్యూట్రిషనల్ ప్రాక్టీసెస్ స్టేట్ వైడ్. సో ఈ విధమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో తర్వాత ప్రత్యేకంగా పిల్లల భద్రతకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ అనేది కూడా తీసుకొచ్చారు. ఇందులో భాగంగా మనకి మిషన్ వాత్సల్య అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. ఇట్ అలైన్డ్ విత్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ప్రత్యేకంగా ఇట్ ఫోకసెస్ ఆన్ చైల్డ్ రైట్స్, advocacy, strengthening the juvenile system under the Juvenile Justice Act 2015 and also POCSO Act 2012. సో ప్రత్యేకంగా ఈ మిషన్ వాత్సల్య స్కీమ్ గురించి చదువుకోండి. అదేవిధంగా ఇందాక చెప్పినట్టే జువైనల్ జస్టిస్ యాక్ట్ 2015, పోక్సో యాక్ట్ గురించి. సో పోక్సో ఎప్పుడు తీసుకొచ్చారు, 2012లో తీసుకొచ్చారు. ఇందులో ముఖ్యమైనటువంటి ఫీచర్స్ గురించి రీసెంట్గా కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా వచ్చాయి కాబట్టి వాటిని ఇంటర్లింక్ చేసుకొని చదువుకోండి. సో హై ఛాన్సెస్ ఈ జువైనల్ జస్టిస్ యాక్ట్ గురించి అవ్వచ్చు, లేకపోతే పోక్సో యాక్ట్ గురించి అడగడానికి. సో ప్రత్యేకంగా జువైనల్ జస్టిస్ యాక్ట్ అయితే జువైనల్ జస్టిస్ బోర్డ్ గురించి సో ఈ విధంగా అడగడానికి స్కోప్ ఉంటుంది. ఈవెన్ మనం ఇది ఇండియన్ సొసైటీలో కూడా చదువుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాలను కవర్ చేయండి. రైట్. ఇకపోతే మిషన్ వాత్సల్య అనేది ప్రత్యేకంగా హెల్తీ హ్యాపీ చైల్డ్హుడ్ అండ్ ప్రమోటింగ్ ఫ్యామిలీ బేస్డ్ నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్ ఫర్ చిల్డ్రన్ ఇన్ డిఫికల్ట్ సర్కమ్స్టెన్సెస్ దీని మీద ఫోకస్ చేయడం జరిగింది. రైట్. దీంట్లో భాగంగానే 35 చిల్డ్రన్ హోమ్స్ అనేవి రాష్ట్రంలో ఉండడం జరిగింది. సో ప్రత్యేకంగా చిల్డ్రన్కి సంబంధించి గృహాలు అనేవి 35 అనేవి రాష్ట్రంలో ఉండడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టు ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ అనే పథకం దేనికి సంబంధించిందంటే చిల్డ్రన్స్కి సంబంధించింది అనేది గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇలానే అడుగుతారు, ఆపరేషన్ ముస్కాన్ స్మైల్ ఈజ్ రిలేటెడ్ టు చిల్డ్రన్సా, ట్రాన్స్జెండర్సా, ఉమెనా, లేకపోతే దివ్యాంగులకా అంటే చిల్డ్రన్స్కి సంబంధించింది అనేసి గుర్తుపెట్టుకోండి. తర్వాత జువైనల్ వెల్ఫేర్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్. సో జువైనల్ జస్టిస్ యాక్ట్ ద్వారా ఈ జువైనల్ వెల్ఫేర్ బోర్డ్స్ అనేవి తీసుకొచ్చారు. ఇట్ ఈజ్ సో దీంట్లో భాగంగా జువైనల్ వెల్ఫేర్ సర్వీసెస్ అనేవి రాష్ట్రంలో 7 హోమ్స్ ఉన్నాయి. అదేవిధంగా జువైనల్ జస్టిస్ బోర్డ్స్ అనేవి తెలంగాణలో 33 జువైనల్ జస్టిస్ బోర్డ్స్ అనేవి ఉండడం జరిగింది. సో ప్రత్యేకంగా ఇవన్నీ కూడా జువైనల్ జస్టిస్ యాక్ట్ 2015 యాక్ట్ ద్వారా తీసుకురావడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ నిర్భయ యాక్ట్ ఇన్సిడెంట్స్ తర్వాత దీన్ని అమెండ్మెంట్స్ కూడా చేయడం జరిగింది కాబట్టి 2015 యాక్ట్గా మనం చెప్పుకుంటున్నాం. తర్వాత ప్రత్యేకంగా తెలంగాణలో అటు డిఫరెంట్లీ ఏబుల్డ్ దివ్యాంగుల కోసం, ట్రాన్స్జెండర్స్ కోసం, సీనియర్ సిటిజన్స్ కోసం ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు అనే అంశాన్ని కూడా చూసుకుంటే మ్యాక్సిమం ఇక్కడ పెన్షన్ రిలేటెడ్ సౌకర్యాలు కావచ్చు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇంకేమైనా అందిస్తున్నారా అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. సో ద గవర్నమెంట్ ఈజ్ ఎస్టాబ్లిషింగ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్. ప్రత్యేకంగా వృద్ధాశ్రమాల్ని దాదాపు రాష్ట్రంలో 33 ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ అని ఏర్పాటు చేశారు. ఇట్ ఈస్ ఎ ఫేజ్డ్ మేనర్ టు ప్రొవైడ్ సేఫ్ షెల్టర్, క్లాతింగ్ అండ్ న్యూట్రిషన్ ఫుడ్ విత్ ఆల్ బేసిక్ కమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్. సో వీలైతే ఇందులో భాగంగా స్కీమ్స్ గురించి చదువుకోండి. అంటే
అటు తెలంగాణలోను ఇండియాలోను వృద్ధులకు సంబంధించినటువంటి స్కీమ్స్, ఎల్డర్స్కి సంబంధించినటువంటి స్కీమ్స్ అవ్వచ్చు, రైట్. అదేవిధంగా కేర్ ఎకానమీకి సంబంధించినటువంటి అంశాల గురించి, సో ఈ అంశాల గురించి చదవండి. సో ఎక్కువగా ఈ కేర్ ఎకానమీ రిలేటెడ్ అంశాలు చదవండి, ఎందుకంటే ఇది ఈవెన్ ఎకనామిక్ సర్వేలో కూడా ప్రత్యేకంగా ఒక చాప్టర్లోనే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. కేర్ ఎకానమీని ఇంటర్లింక్ చేసుకొని అటు ఎల్డర్ రిలేటెడ్ అంశాల గురించి చదువుకోండి. అట్ ది సేమ్ టైం వీళ్ళకి సంబంధించినటువంటి పాపులేషన్ ఎంత ఉంది, ఇటువంటి అంశాల మీద ఫోకస్ చేయండి, రైట్. తర్వాత చూసుకుంటే వీళ్ళకి సంబంధించి ట్రాన్స్జెండర్కి సంబంధించి ఈవెన్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని కూడా అందించడం జరుగుతుంది. ఎంత అందిస్తున్నారంటే దాదాపు 50,000 సబ్సిడీస్ని అందిస్తున్నారు. సో వీళ్ళలో స్మాల్ బిజినెసెస్ అవ్వచ్చు, ఎంటర్ప్రెన్యూర్షిప్ని డెవలప్ చేసే ఉద్దేశంతో ఈ 50,000 ఫైనాన్షియల్ అసిస్టెన్స్ సబ్సిడీ రూపంలో అందించడం జరుగుతుంది. తర్వాత ట్రాన్స్ ఉమెన్ షెల్టర్ హోమ్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఎవరికి డెస్టిట్యూట్ విత్ బేసిక్ కమ్యూనిటీస్ లైక్ ఫుడ్, షెల్టర్, మెడికల్ అలాంగ్ విత్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ అండ్ బిసైడ్స్ లాంచింగ్ జెండర్ ఎఫెమింగ్ సర్జరీస్ అండ్ హార్మోనల్ థెరపీ సర్వీసెస్ ఇన్ ఉస్మానియా అండ్ గాంధీ హాస్పిటల్. సో ఈ విధంగా తెలంగాణలో ట్రాన్స్జెండర్స్కి సంబంధించినటువంటి సంక్షేమాలను చేపడుతున్నారనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ మిషన్ శక్తి, ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి మిషన్ శక్తి అనే ప్రోగ్రామ్ అటు సెంట్రల్ రిలేటెడ్గా మనం చదువుకుంటాం. సో ఈవెన్ ఇండియన్ సొసైటీ చదివేటప్పుడు కూడా ఈ మిషన్ శక్తిలో 2 సబ్ స్కీమ్స్ ఉంటాయని చదువుకుంటాం. ఒకటి సంబాల్ అని, 2 సమర్థ్య అనేసి. సో ఈ విధంగా అటు ఏది ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించింది, ఏది సేఫ్టీకి సంబంధించిన అంశాలు గుర్తుపెట్టుకోవాలి. సో ప్రత్యేకంగా అయితే మిషన్ శక్తి అనేది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కిందకి వస్తుంది. సో మనకి సెంట్రల్ రిలేటెడ్ స్కీమ్స్లోనే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీము, అదేవిధంగా సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ఉంటాయి కదా. సో ఈ విధంగా మిషన్ శక్తి అనేది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కిందకి వస్తుంది. అయితే మీరు కింద కామెంట్స్ రూపంలో చెప్పండి, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఏంటి, సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే ఏంటి అనేది కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఇటువంటి అంశాల గురించి కూడా మనకి ఎగ్జామ్లో అడగడానికి స్కోప్ ఉంది. వాట్ ఈజ్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అని అడగచ్చు, లేకపోతే వాట్ ఈజ్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అని అడగచ్చు, లేకపోతే ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అని అడగచ్చు. కాబట్టి దీని మీద ఫోకస్ చేయండి. అట్ ది సేమ్ టైం ఏ స్కీమ్ గురించి ఏ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తీసుకొచ్చినప్పటికీ అది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్కి వస్తుందా, సెంట్రల్ సెక్టార్ స్కీమ్కి వస్తుందా అనేది కూడా గుర్తుపెట్టుకోండి, రైట్. ఈ విధంగా మీకు తెలిస్తే కామెంట్ చేయండి కిందన. తర్వాత ఈ మిషన్ శక్తి స్కీమ్లోనే 2 సబ్ స్కీమ్స్ అనేవి ఉన్నాయని చెప్పాం. ఒకటి సంబాల్, 2 సమర్థ్య. సో ఈ 2 స్కీమ్స్ అనేవి దేని కిందకు వస్తాయంటే మిషన్ శక్తి స్కీమ్లోకి వస్తాయి. సో ఇది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్గా గుర్తుపెట్టుకోండి. సో ప్రత్యేకంగా సంబాల్ సబ్ స్కీమ్ ఏదైతే ఉందో అది సేఫ్టీ, సెక్యూరిటీ, భద్రతాపరమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ సంబాల్ అనే ఉప పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో ఎటువంటి ఇనిషియేటివ్స్ ఉంటాయంటే సఖీ, లేకపోతే వన్ స్టాప్ సెంటర్స్, ఉమెన్ హెల్ప్ లైన్ లైక్ 181. సో ఈ విధంగా మిషన్ శక్తిలో 2 సబ్ స్కీమ్స్ ఉంటాయి. ఒకటి సంబాలు. సో మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే ఈ క్రింది వాటిలో ఏ స్కీమ్స్ సంబాల్ సబ్ స్కీమ్లోకి వస్తాయని అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సఖీ వన్ స్టాప్ సెంటర్ అనేసి ఇచ్చి ఈ స్కీము దేని పరిధిలోకి వస్తుందని అడగచ్చు. లేదంటే 181 హెల్ప్ లైన్ ఉన్నది కదా, సో ఇది ఏ స్కీమ్ పరిధిలోకి వస్తుందని అడగచ్చు, రైట్. ఈ విధంగా ఈ అంశాలను గుర్తుపెట్టుకోండి, రైట్. ఇందులో భాగంగానే తెలంగాణలో 36 వన్ స్టాప్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇట్ హ్యావ్ హ్యాండల్డ్ ఓవర్ 62,448 కేసెస్ ఆఫ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్. సో ఈ విధంగా తెలంగాణలో ఎన్ని సఖీ సెంటర్స్ ఉన్నాయంటే 36 వన్ స్టాప్ సెంటర్స్ ఉన్నాయనేసి గుర్తుపెట్టుకోండి. సో ప్రత్యేకంగా ఈ సంబాల్లో అటు డొమెస్టిక్ వైలెన్స్ రిలేటెడ్ అవ్వచ్చు, సెక్సువల్ అఫెన్సెస్, సైబర్ క్రైమ్, అదర్ ఇష్యూస్, సో ఈ అంశాలన్నీ కూడా మిషన్ సంబాల్లోనే వస్తాయి. అట్ ది సేమ్ టైం బేటీ బచావో బేటీ పడావో అనే ప్రోగ్రామ్ కూడా మిషన్ సంబాల్లోనే వస్తుంది. ఇది ప్రత్యేకంగా దేన్ని ఏం చేస్తూ వచ్చిందంటే ఇట్ ఎయిమ్స్ టు ప్రొటెక్ట్, ఎడ్యుకేట్ అండ్ ఎన్ష్యూర్ ద సర్వైవల్ ఆఫ్ గర్ల్స్ చిల్డ్రన్ అక్రాస్ 33 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ. సో ఈ బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్ అవ్వచ్చు, సుకన్య సమృద్ధి యోజన కావచ్చు, సో ఈ అన్ని స్కీమ్స్ అవి మిషన్ సంబాల్లోకి వస్తాయా, మిషన్ సమర్థ్యాలోకి వస్తాయా అనేవి అడుగుతారు. సో ఒక్కొక్క స్కీమ్ గురించి కూడా మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో తర్వాత సమర్థ్య సబ్ స్కీమ్ అనేది ప్రత్యేకంగా ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారతను దృష్టిలో పెట్టుకొని ఈ మిషన్ సమర్థ్య స్కీమ్ అనేది తీసుకొచ్చారు. సో ఇందులో భాగంగా తెలంగాణలో 20 శక్తి సదాన్స్ ఏర్పాటు చేశారు. సో అందులో 18 స్వదార గృహాలను, 2 ఉజ్వల హోమ్స్ని ఏర్పాటు చేశారు. 18 స్వదార గృహాలని, అదేవిధంగా 2 ఉజ్వల గృహాలని ఏర్పాటు చేయడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. సో ఈ ఉజ్వల హోమ్స్ ఇవన్నీ ఏ పరిధిలోకి వస్తాయంటే మిషన్ సమర్థ్య పరిధిలోకి వస్తాయి. ఇట్స్ ప్రొవైడ్ షెల్టర్ టు ఉమెన్ ఇన్ డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్ అండ్ విక్టిమ్స్ ఆఫ్ ట్రాఫికింగ్. సో కొన్నిసార్లు హ్యూమన్ ట్రాఫికింగ్ గురైనటువంటి మహిళలకి
వసతి సౌకర్యాలను అందించే ఉద్దేశంతోనే ఈ స్వధార గృహాలను ఉజ్వల హోమ్స్ని తీసుకొచ్చారు. రైట్, ఈ విధంగా ఆ అంశాలు చదువుకున్న తర్వాత భరోసా సెంటర్స్, భరోసా కేంద్రాల గురించి కూడా చదువుకోవాలి. సో ఈ భరోసా సపోర్ట్ సెంటర్స్ దేనికి తీసుకొచ్చారంటే ఇట్ ప్రొవైడ్స్ ఇంటిగ్రేటెడ్ అసిస్టెన్స్ త్రూ పోలీస్, మెడికల్, లీగల్ అండ్ ప్రాసిక్యూషన్ సర్వీసెస్ ఫర్ ఉమెన్ ఇన్ డిస్ట్రెస్ అలాంగ్ విత్ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్. సో ఈ భరోసా కేంద్రాల్లో ఏ సౌకర్యాలు అందిస్తారు అనేవి అడిగినప్పుడు ఈ అంశాలను గుర్తుపెట్టుకోండి. సో తెలంగాణలో అయితే ప్రత్యేకంగా 35 భరోసా కేంద్రాలు ఉన్నాయి, విచ్ కవర్ 24 డిస్ట్రిక్ట్స్, 8 కమిషనరేట్స్ అండ్ 5 సెంటర్స్ ఇన్ పోలీస్ కమిషనరేట్స్ ఇన్ హైదరాబాద్. సో ఈ విధంగా ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు గుర్తుపెట్టుకోండి. సో ప్రత్యేకంగా చెప్తున్నా, ఇక్కడ వీలైతే మీరు ఉమెన్ రిలేటెడ్ స్కీమ్ గురించి, చిల్డ్రన్ రిలేటెడ్ స్కీమ్స్ గురించి ప్రత్యేకంగా చదువుకోండి. ఎందుకంటే మనకి ఈవెన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా గరీమా గృహాలు ఏ మినిస్ట్రీ కిందకు వస్తాయని అడిగారు. సో ఈ విధంగా అంటే ఏ మినిస్ట్రీ, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయని అడగచ్చు, లేకపోతే సెంట్రల్ సెక్టారా, లేకపోతే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్గా వస్తాయా, రైట్. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి బెనిఫిషియరీస్, లబ్ధిదారులు ఎవరెవరు వస్తారు. సో ఈ విధంగా ఈ అన్ని అంశాల గురించి అడుగుతారు. కాబట్టి ప్రత్యేకంగా ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అవ్వచ్చు, ట్రాన్స్జెండర్స్కి సంబంధించి, ఎల్డర్స్కి సంబంధించి, మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి స్కీమ్స్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేస్తూ చదవండి. ఐ హోప్ మీ అందరికీ ఈ టాపిక్ గురించి అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ వచ్చే దాంట్లో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాల గురించి డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.